నరసాపురం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసి తన మార్కు చూపిస్తానని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. గత 12 సంవత్సరాలుగా కోర్టు సమస్యలతో ఉన్న ఆకివీడు దిగమర్రు జాతీయ రహదారి నిర్మాణానికి 2,500 కోట్ల నిధులను మంజూరు చేయించడం జరిగిందన్నారు. త్వరలోనే జాతీయ రహదారి పనులను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. అనంతరం తన జన్మదినం సందర్భంగా రక్తదాన ఉచిత మెగా వైద్య శిబిరాలను కేంద్ర మంత్రి వర్మ ప్రారంభించారు. కాలంలో కొత్తగా సర్వేలు చేయించడం, కొత్త అలైన్మెంట్స్ని తీసుకోవడం, కోర్టు కేసులకు దూరంగా ఉండాలా, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రైల్వే లైన్లకు సంబంధించి పనులు నెమ్మదిగా కొనసాగుతాయి కాబట్టి రైల్వే ఏదైతే ట్రాక్స్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేస్తూ కూడా ఒక చక్కని గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మించాలనుకున్నప్పుడు దాదాపు బడ్జెట్ 3 ఇంతలు పెరిగినటువంటి సందర్భం. చాలామంది అధికారులు చెప్పారు 2 లైన్స్ మాత్రమే చేద్దామని. అయితే నా కోరిక మేరకు పదే కోరడం గడ్కరీ గారిని, కాబట్టి 4 లైన్ను చేయాలి ఆయన ఆదేశించడం. దాన్ని ఆయన అమరావతి బహిరంగ సభలో 2,500 కోట్లు గ్రీన్ ఫీల్డ్ హైవే ఆకివీడు టు దిగమర్రు నుంచి మంజూరు చేస్తామని ప్రకటిస్తూ, త్వరలోనే పనులు ప్రారంభిస్తాయని కూడా ప్రకటిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి నన్ను పిలిచి కేవలం వర్మాజీ కారణంగా ఈ ప్రాజెక్టు మంజూరు చేస్తున్నారని చెప్పడం నాకు నా జీవితంలో అత్యంత గర్వపడేటువంటి. కేవలం 8 నెలల కాలంలో కొత్తగా సర్వేలు చేయించడం, కొత్త అలైన్మెంట్స్ని తీసుకోవడం, కోర్టు కేసులకు దూరంగా ఉండాలా,